హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ నాని. మీరు చూస్తున్నారు గ్యాడ్జెట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎల్ఈడి బీమ్స్ మీద హెడ్లైట్ ఎల్ఈడిని అన్బాక్సింగ్ చేద్దాం. అదేవిధంగా ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత బైక్ నుండి వైరింగ్ అనేది ఏ విధంగా కనెక్షన్ అనేది ఇవ్వాలి, స్విచ్ అనేది ఏ విధంగా అటాచ్మెంట్ చేయాలి హ్యాండిల్కి అనేది క్లియర్గా మీకు పిన్ టు పిన్ చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్గా వీడియోని చూడండి. బాక్స్ మీద చూడొచ్చు మనకి ఎల్ఈడి బీమ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా కింద చూస్తే ఇన్హాన్స్ యువర్ విజన్ అని కూడా క్లియర్గా మనకి రాసింది. ఇన్హాన్స్ యువర్ విజన్ కింద చూడొచ్చు మనకి ఇమేజ్ అయితే ఉంది, ఎల్ఈడి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. ఇది మనకి డబుల్ ఎల్ఈడితో వస్తుంది మనకి బాక్స్లో. మీకు బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. అదేవిధంగా స్పెసిఫికేషన్ అయితే 80 వాట్ పవర్ అనేది స్పెసిఫికేషన్లో ఉంది. 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది. అదేవిధంగా ప్లగ్ అండ్ ప్లే ఉంది. కింద మనం చూడొచ్చు నాన్ డిస్ట్రాక్టివ్ ఇన్స్టాలేషన్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా రైట్ సైడ్ చూద్దాం, రైట్ సైడ్ ఏంటి ఉందనేది చూడొచ్చు. రైట్ సైడ్ కూడా ఎల్ఈడి బీమ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. బల్బ్ అనేది హెచ్ సిరీస్కి సంబంధించిన బల్బ్ కాబట్టి మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. హెచ్ సిరీస్ బల్బ్ అని H4 టైప్ కేటగిరీ అని H4 మీద మనకి టిక్ మార్క్ చేసి ఇటువైపు అయితే మనకి క్లియర్గా అయితే ఇండికేషన్ చేసి, అదేవిధంగా బ్యాక్ సైడ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఎల్ఈడి హెడ్లైట్ అని కూడా క్లియర్గా ఉంది. అదేవిధంగా కొన్ని స్పెసిఫికేషన్ ఉన్నాయి చూడొచ్చు. మెటీరియల్ క్వాలిటీ ఏంటంటే అల్యూమినియం ప్రోడక్ట్ ఎలా అని కూడా ఉంది, మెటీరియల్ సంబంధించిన క్వాలిటీ. అదేవిధంగా కలర్ టెంపరేచర్ అయితే 6000 కెల్విన్ వరకు ఉంటుంది కలర్ టెంపరేచర్. ఇన్పుట్ వోల్టేజ్ అయితే 10 నుండి 30 వోల్టేజ్ వరకు మనకి ఇవ్వచ్చు ఇన్పుట్ వోల్టేజ్. అదేవిధంగా ఆపరేటింగ్ లైఫ్ అయితే మనకి 50,000 అవర్స్ మన లైఫ్ అనేది 50,000 అవర్స్ వరకు ఎల్ఈడి లైట్ ఉంటుంది. అదేవిధంగా నార్మల్ వోల్టేజ్ 12 నుండి 24 వోల్ట్ వరకు పనిచేస్తుంది. ఆపరేటింగ్ టెంపరేచర్ అయితే -40 డిగ్రీస్ నుండి +180 డిగ్రీస్ వరకు. అదేవిధంగా హీట్ డిసెప్షన్ అయితే మనకి ఏవియేషన్ అల్యూమినియం అని కూడా క్లియర్గా అయితే ఉంది. ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల కంటెంట్ అయితే మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది చూడొచ్చు. యూజర్ మాన్యువల్ చదివి కూడా మనం సెట్ చేయొచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ ఇమేజెస్ కూడా ఉంది. ఏ విధంగా సెట్ చేయాలి ఏంటి హెడ్లైట్ అనేది క్లియర్గా మనం ఆ విధంగా చూసి సెట్ చేసుకోవచ్చు ఎల్ఈడిని. అదేవిధంగా ఎల్ఈడిని ఓపెన్ చేద్దాం. బాక్స్ నుండి ఎల్ఈడి అయితే నాకు ప్రీమియం లుకింగ్ అనిపిస్తుంది. వెయిట్ ఉంది, వెయిట్ లెస్ లాగా అనిపించట్లేదు. చూడొచ్చు క్లియర్గా చాలా ప్రీమియం లుకింగ్ ఉంది. అదేవిధంగా హెడ్లైట్ సరికి ఎల్ఈడి అయితే సిఎస్పి ఎల్ఈడి టెక్నాలజీ చిప్ సెట్ని యూజ్ చేశాడు. మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అదేవిధంగా కాపర్ పిల్లర్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది. హీట్ సింక్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ మనకి హీట్ సింక్ అనేది మన దీని నుండి మనకి హీట్ అనేది ఎగ్జిట్ అవుతుంది. అదేవిధంగా ఇది యూనివర్సల్ ఫిట్టింగ్ కాదు ఫ్రెండ్స్. ఇది మీరు ఒక ఎప్పుడైనా కొనాలనుకుంటే మెకానిక్ చూపించి కొనండి హెడ్కి సెట్ అవుతుందా లేదా అనేది. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మనకి ఏ విధంగా ఫ్యాన్ అయితే ఉంది. ఈ విధంగా ఏంటంటే అల్యూమినియం గ్రిడ్ విత్ ఫ్యాన్ కూల్తో వస్తుంది కాబట్టి మనకి లైట్ హీట్ ఎక్కినా సరే ఫ్యాన్ కూల్ వల్ల మనకి వేగంగా మనకి కూల్ అవుతుంది ఎల్ఈడి లైట్ అనేది. ఫైర్ ప్రూఫ్ హోస్ చూడండి మనకి ఏ విధంగా ఉంది. ఈ ఫైర్ ప్రూఫ్ హోస్ ఏంటంటే మనకి చాలా ప్రొటెక్ట్గా ఉంటుంది. ఎక్కువైనా హీట్ అయితే వైర్ అయినప్పుడు మనకి హోస్ అనేది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది వైర్కి. చాలా ప్రీమియం లుక్ ఉంది హోస్ కూడా. అదేవిధంగా బ్లాస్టర్ కూడా చూడొచ్చు. బ్లాస్టర్ కూడా మనకి అల్యూమినియంతో వస్తుంది బాక్స్. ఎక్కడ కూడా ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేయాలి హోస్కి క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా K11 మోడల్ కూడా క్లియర్గా చూపిస్తుంది మనకి బ్లాస్టర్ మీద. అదేవిధంగా హోస్తో పాటు మనకి చూడొచ్చు H4 మోడల్ పిన్ కూడా మనకి క్లియర్గా ఉంది. ఇటువైపు చూడొచ్చు H4కి సంబంధించిన మోడల్ పిన్ ఇది. మనకి 3 పిన్ అయితే మనకి ఇచ్చారు H4 మోడల్కి సంబంధించిన పిన్. ఇది IP68 వాటర్ రెసిస్టెన్స్తో కూడా వస్తుంది మనకి ఎల్ఈడి అనేది. వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, తర్వాత ఎలాంటి వెదర్ కండిషన్ అయినా సరే మనకి వర్కౌట్ అవుతుంది ఎల్ఈడి అయితే. బల్బ్ K11 ఎల్ఈడి మోడల్తో వస్తుంది. ప్రొజెక్ట్ లైట్ ప్రొడక్ట్ బల్బ్ ఇది. గ్రేడ్ 3570 చిప్ని యూస్ చేశారు. అదేవిధంగా కెల్విన్ అయితే 6000 వైట్ బల్బ్తో వస్తుంది. 80 వాట్స్తో మనకి బల్బ్స్ అనేది వస్తున్నాయి. అదేవిధంగా దీని లూమినెస్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అని మీరు గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని లూమినెస్ అనేది ఎంత అంటే ఏంటి అనేది టోటల్గా డెమో చూపించిన తర్వాత దీని బ్రైట్నెస్ అనేది ఎంత అవుట్పుట్ వస్తుంది మీకు డెమో చూపించిన తర్వాత అప్పుడు రివీల్ చేస్తాను దీని లూమినెస్ అనేది ఎంత ఉంది రియల్గా అనేది. ఎల్ఈడి తలక ప్రీమియం లుకింగ్తోనే మనం డిసైడ్ అవ్వచ్చు దీని పెర్ఫార్మెన్స్ అనేది ఏ రేంజ్లో ఉంటుంది అనేది. దీని బ్రైట్నెస్ అనేది ఎంత హెవీ బ్రైట్నెస్ వస్తుంది, లూమినెస్ ఎంత హెవీ లూమినెస్ వస్తుంది క్లియర్గా మనం తెలుసుకుందాం డెమోలోని. ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని టెస్ట్ చేద్దాం ఎల్ఈడీస్ వర్క్ అవుతున్నాయి లేదని. దాని గురించి ఒక బ్యాటరీ సెటప్ని టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఏ విధంగా మనకి ఎల్ఈడీస్ అనేది గ్లో అవుతున్నాయి, ఏ విధంగా ఒక ఎల్ఈడీని టెస్ట్ చేద్దాం. ఒక ఎల్ఈడీలో మనకి 3 పిన్ ఉంది కదా, H4కి సంబంధించిన 3 పిన్ అనేది. 3 పిన్కి నేను బ్యాటరీ నుండి వచ్చిన వైర్ని, అవుట్పుట్కి సంబంధించిన వైర్ని, ఒక పాజిటివ్ వైర్ని ఒక టెర్మినల్కి నేను టచ్ చేసి చూపిస్తాను చూడండి. ఒక పిన్ అనేది మనకి మైనస్కి నెగిటివ్కి పెడుతున్నాను క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. ఇంకొక టెర్మినల్ అనేది మనకి పాజిటివ్ వైర్ అనేది అటాచ్మెంట్ చేస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ చేంజ్ అయినా సరే లైట్స్ అనేది గ్లో అవుతుంది. మీరు పాజిటివ్కి మైనస్, నెగిటివ్కి ప్లస్కి పెట్టినా సరే చేంజ్ అనేది అయినా సరే గ్లో అనేది అవుతుంది. మీకు జస్ట్ వెరిఫికేషన్ మాత్రం చూపిస్తున్నాను చూడొచ్చు. పైన అయితే ఇప్పుడు టచ్ చేశాను కదా, పైన లైట్ కూడా హెడ్ లైట్ అనేది మనకి లైట్ అనేది గ్లో అయింది. ఈ పైన
టెర్మినల్ ఈ రైట్ సైడ్ టెర్మినల్ ఏంటంటే హై బీము, లో బీమ్ అని సెట్ చేస్తాం కదా! దానికి సంబంధించిన టెర్మినల్స్ అనమాట. ఒకటి గ్రౌండ్ అయ్యి ఉంటది. మిగతావనేది హై బీము, లో బీము, పాస్‌కి సంబంధించిన టెర్మినల్స్ అనమాట. హెచ్4కి సంబంధించిన 3 పిన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు. ఈ విధంగా ఒక పిన్‌కి అనేది పాజిటివ్ వైర్ పెట్టాను. ఇంకో పిన్‌కి అనేది నెగెటివ్‌కి సంబంధించిన, మైనస్‌కి సంబంధించిన పిన్‌కి అటాచ్‌మెంట్ చేస్తాను. చూడొచ్చు ఫ్యాన్ కూడా మనకి ఏ విధంగా గ్లో అయ్యి మనకి లైట్ అనేది గ్లో అవుతుందో క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. ఫ్యాన్ అనేది రొటేట్ అయ్యి లైట్ కూడా గ్లో అవుతుంది మీకు. ఇంకో లైట్‌ని కూడా టెస్ట్ చేద్దాం. ఈ లైట్ అయితే మనకి పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. క్లియర్‌గా చూడొచ్చు. ఫ్యాన్ కూడా రొటేట్ అవుతుంది. హీట్ సింక్ సంబంధించిన ఫ్యాన్. అదేవిధంగా లైట్ కూడా బ్రైట్‌నెస్‌గా ఎల్ఈడీ అనేది వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా రైట్ సైడ్‌లో ఉన్న లైట్ కూడా టెస్ట్ చేస్తే మనకి క్లియర్‌గా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లైట్స్ అనేది వర్క్ అవుతున్నాయా లేదా అనేది చూడొచ్చు. క్లియర్‌గా లైట్ అయితే గ్లో అయింది. చాలా హై బ్రైట్‌నెస్‌లో గ్లో అయింది. క్లియర్‌గా మీరు అబ్జర్వేషన్ చేయండి. 2 లైట్లు కూడా మనకి క్లియర్‌గా అయితే వర్కౌట్ అయితే అవుతున్నాయి. అదేవిధంగా ఒకసారి ప్రాక్టికల్‌గా మీకు టెస్ట్ చేసి చూపించాను కదా! అదేవిధంగా హెడ్‌లైట్‌కి ఏ విధంగా సెట్ చేయాలి, ఏ విధంగా వైరింగ్ చేయాలి అనేది క్లియర్‌గా మీకు ఫర్దర్‌గా వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్‌గా చూడండి. మీకు వైరింగ్ అనేది కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకే మీకు స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను. వీటికి డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వకూడదు కాబట్టి స్విచ్ అనేది అటాచ్‌మెంట్ చేయాలి కాబట్టి స్విచ్‌కి మనకు కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ అయినా స్విచ్ అటాచ్‌మెంట్ చేయొచ్చు. అదేవిధంగా రైట్ హ్యాండ్ అయినా స్విచ్ అనేది అటాచ్‌మెంట్ చేయొచ్చు. అదేవిధంగా స్పీడోమీటర్స్‌లో కూడా పార్కింగ్ లైట్స్ కూడా మీకు అటాచ్‌మెంట్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మనకి డూమ్ అనేది రిమూవ్ చేయాలంటే మనకి స్క్రూస్ అనేది ఉంటుంది. చూడొచ్చు కిందన మనకు కనబడుతుంది కదా! ఈ స్క్రూ రైట్ సైడ్‌ది అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత కిందన కూడా కొన్ని 2 స్క్రూస్ ఉన్నాయి కదా! ఈ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత డూమ్ అయితే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ స్క్రూ అనేది నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత మనకి లోపల కూడా కొన్ని స్క్రూస్ ఉంటాయి నట్స్ టైపు. మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటాయనేది. ఇప్పుడు చూడండి నేను రిమూవ్ చేశాను కవర్‌ని. ముందుకి మనకు ఉంది కదా! ఇప్పుడు చూసాను. ఆ కవర్ రిమూవ్ చేసిన తర్వాత లోపల కూడా ఒక చిన్న నట్ అయితే ఉంది. స్క్రూ టైపు స్టార్ అనేది చూడొచ్చు మీకు క్లియర్‌గా. ఆ స్క్రూ తీస్తేనే మనకి డూమ్ అనేది ఓపెన్ అవుతుంది. డూమ్‌ని టోటల్‌గా ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా లోపల వైరింగ్ ఉంటుందో మీకు క్లియర్‌గా చూపిస్తాను. చూడొచ్చు డూమ్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేశాను. ఫీమేల్‌కి సంబంధించి హెచ్4 పిన్ అయితే కనబడుతుంది. ఇది ఫీమేల్ పిన్ ఇది. హెచ్4 పిన్. అదేవిధంగా చూడొచ్చు మనకి ఇక్కడ మనకి పిన్ అనేది ఫీమేల్ పిన్ ఉంది కదా! ఈ ఫీమేల్ పిన్‌ని ఓపెన్ చేస్తే మనకి హెలోజన్‌కి సంబంధించిన లైట్ అయితే మనకి క్లియర్ కనబడుతుంది. ఇది ఓల్డ్ లైట్ ఇది. దీన్ని రిమూవ్ చేసి మనకి ఎల్ఈడీ లైట్ అనేది రీప్లేస్ చేయాలి. అది ఏ విధంగా చేయాలంటే చూడొచ్చు పైన రబ్బర్ ఉంది కదా! ఈ రబ్బర్ ఏంటంటే డస్ట్ ప్రూఫ్ అన్నమాట. ఇన్ కేస్ వాటర్ మనం స్ప్రే కొట్టినప్పుడు కానీ, ఇన్ కేస్ రెయిన్ వాటర్ వెళ్ళేటప్పుడు కూడా డస్ట్ కూడా వెళ్ళకుండా ఉంటుంది. అదేవిధంగా దాన్ని రిమూవ్ చేయాలంటే మనకి పిన్ ఉంటుంది చూడండి. ఆ పిన్‌ని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతుంది లైట్ అనేది. ఆ తర్వాత ఫర్దర్‌గా మనకి ఎల్ఈడీ లైట్ అనేది ఫిట్ చేయాలి. మీకు చూపిస్తాను ఏ విధంగా ఫిట్ చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిన్ అయితే రిమూవ్ చేసేద్దాం. చూడండి మనకి పిన్ అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి ఎల్ఈడీ తాలూకా ఫ్రేమ్ అనేది ఫస్ట్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మనకి ఎల్ఈడీ అనేది సెట్ చేయాలి. ఎల్ఈడీ ఫ్రేమ్‌ని రిమూవ్ చేయడానికి ప్రీవియస్‌లో ఒక పిన్ అనేది రిమూవ్ చేసాం కదా! ఆ రిమూవ్ చేసిన పిన్‌ని మనం కరెక్ట్‌గా ఫిట్ చేస్తే మనకి ఫ్రేమ్ అనేది కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. అదేవిధంగా చూడొచ్చు ఇప్పుడు రబ్బర్‌ని లైట్‌గా నేను కట్ చేశాను. ఎందుకంటే ప్రీవియస్‌లో ఉన్న హెలోజన్ తాలూకా హోల్ అనేది కొంచెం నార్మల్ సైజ్‌లో ఉండడం వల్ల నేను ఈ ఎల్ఈడీ అనేది సెట్ అవ్వకపోవడం వల్ల నేను రబ్బర్ అనేది కట్ చేసుకున్నాను. అదేవిధంగా వైరింగ్ గురించి చెప్తాను చూడండి. మన కనెక్టర్ అనేది ఉంటుంది కదా! హెలోజన్ తాలూకా కనెక్టర్. హెలోజన్ తాలూకా కనెక్టర్‌లో మనకి 3 వైర్స్ అనేది వస్తుంది. గ్రీన్ అండ్ బ్లూ అండ్ వైట్. ఈ వైట్ అనేది డైరెక్ట్‌గా ఏసీ అనేది వస్తుంది డైరెక్ట్‌గా దాని నుండి. అందుకే ఏసీ తాలూకా ఇన్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి డైరెక్ట్‌గా వైట్ కలర్ వైర్‌ని రిమూవ్ చేశాను. చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్‌గా. అదేవిధంగా ఎక్కడి నుండి అది రిమూవ్ చేశానంటే మనకి ఒక హబ్ ఉంటుంది. డూమ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక రబ్బర్‌లో అక్కడి నుండే మనకి ఈ ఫీమేల్ పిన్ అనేది రిమూవ్ చేశాను. వైట్ పిన్ రిమూవ్ చేశాను కదా! వైట్ పిన్ రిమూవ్ చేశాను కాబట్టి ఇప్పుడు కనెక్ట్ చేస్తాను పిన్స్. పిన్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు సెల్ఫ్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. డైరెక్ట్‌గా మనకు బల్బ్ అయితే గ్లో అవ్వదు. నేను హెలోజన్ బల్బ్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు సెల్ఫ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సెల్ఫ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. పాస్ అయితే మనకు వర్కౌట్ అవుతుంది. మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. పాస్ అయితే మనకి డైరెక్ట్ డీసీ వస్తుంది. ఇప్పుడు చూడండి నీకు ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత మనకి బల్బ్ అయితే గ్లో అవుతుంది. ఎందుకంటే వైట్ కలర్ పిన్ తాలూకా వైర్ అనేది నేను రిమూవ్ చేశాను కాబట్టి పార్కింగ్ లైట్ అయితే వెలుగుతుంది. మనకి డూమ్ లోపల పార్కింగ్ లైట్ మళ్ళీ క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసిన తర్వాత మనకి లోపల పార్కింగ్ లైట్ అయితే మనకి గ్లో అవుతుంది. మెయిన్ హెడ్ లైట్ ల్యాంప్ అయితే గ్లో అవుతుంది వైర్ రిమూవ్ చేయడం వల్ల. దీన్ని బట్టి ఏంటంటే మనకి ఏసీ అనేది డైరెక్ట్‌గా మనకి ఇన్ అనేది దీని నుండే మనకి వస్తుంది కాబట్టి
పిన్ అనేది మనకి సేఫ్‌గా రిమూవ్ చేసి డైరెక్ట్ డీసీ కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూడండి నేను రిమూవ్ చేశాను కదా! ఇప్పుడు మనకి ఎల్ఈడీలో ఉన్న హెచ్4 పిన్ ఉంటుంది కదా! హెచ్4 పిన్‌ని డైరెక్ట్‌గా కనెక్ట్ చేస్తే ఫీమేల్ పిన్‌లో మనకి డైరెక్ట్‌గా అంటే వైట్ కలర్ వైర్‌కి మనకి డైరెక్ట్‌గా డీసీ సప్లై ఇవ్వాలి. డీసీ సప్లై ఇవ్వాలంటే కూడా డైరెక్ట్‌గా మనకి స్విచ్ అనేది అటాచ్‌మెంట్ చేసుకొని ఆ వైట్ కలర్ వైర్‌కి మనకి అవుట్‌పుట్ అనేది స్విచ్ అవుట్‌పుట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూడొచ్చు నేను పాస్ ప్రెస్ చేస్తుంటే ఎల్ఈడీ అనేది గ్లో అవుతుంది. మీకు ఎల్ఈడీ సెట్ చేసాం కాబట్టి మనకి డైరెక్ట్ సెల్ఫ్ స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తాను చూడండి. సెల్ఫ్ స్టార్ట్ చేసినప్పుడు మనకి పార్కింగ్ లైటే గ్లో అవుతుంది. మెయిన్ ఎల్ఈడీ లైట్ అయితే గ్లో అవ్వట్లేదు మనకి. అదేవిధంగా మీకు డౌట్ రావచ్చు. డైరెక్ట్‌గా డీసీ సప్లై ఇవ్వాలా ఎల్ఈడీకి అంటే అలా అనేం కాదు. డైరెక్ట్‌గా మనం ఏసీ సప్లై కూడా ఇవ్వచ్చు. కాకపోతే మనకి కొంచెం రిస్క్ చేయాల్సి వస్తుంది. హెవీ వోల్టేజ్ వచ్చినప్పుడు ఎల్ఈడీ కాలిపోవడం గానీ, లేదంటే బ్యాటరీ వేగంగా డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎల్ఈడీ అనేది వేగంగా బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తది. అదే డే టైమ్‌లో మనకి డీసీ సప్లై మనకి స్విచ్‌కి ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్‌గా ఏంటంటే స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే డైరెక్ట్‌గా మనకి ఏంటంటే మనకి ఆఫ్, ఆన్ చేసుకుంటే మనకి బ్యాటరీ మీద ఎక్కువ ప్రెషర్ పడక మనకి ఎల్ఈడీ అనేది కొంచెం లైఫ్ స్పాన్ పెరుగుతుంది. దాని తర్వాత ఎల్ఈడీ కూడా వేగంగా పాడవకుండా ఉంటుంది. దాని తర్వాత బ్యాటరీ కూడా లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. ఈ ఒక బెనిఫిట్స్ అనమాట. స్విచ్ పెట్టుకోవడం వల్ల. డైరెక్ట్‌గా మనకి BS4 బండ్లు అవన్నీ కూడా ఇప్పుడు డైరెక్ట్‌గా స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ రావట్లేదు కదా! లైట్స్‌కి. అందుకే డైరెక్ట్‌గా ఒక స్విచ్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఎల్ఈడీకి డీసీ సప్లై ఇవ్వాలి కాబట్టి మనకి డీసీ సప్లై మనం ఎక్కడి నుండి తీసుకుంటామంటే ఇగ్నిషన్ సెట్ నుండి తీసుకుంటాం. ఇగ్నిషన్ సెట్ తాలూకా కనెక్టర్ ఎక్కడ ఉందో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా! ఇదే ఇగ్నిషన్ తాలూకా కనెక్టర్. ఇది బ్లాక్ కలర్ ఉంది బ్యాటరీ సప్లై. ఇది రెడ్ కలర్ ఉంది కీ తాలూకా సప్లై. కీ తాలూకా సప్లై ఏంటంటే మన కీ ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ మనకి సప్లై అనేది ఆన్, ఆఫ్ అవుతుంది. మీకు ఏ విధంగా లైట్ అనేది ఇక్కడ నుండి డీసీ సప్లై తీసుకోవాలో మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఒకవేళ ఇన్ కేస్ రివర్స్‌లో సెట్ చేసామనుకోండి, మన కీ ఆఫ్ చేసినప్పుడు లైట్ అనేది గ్లో అవుతుంది. అదే విధంగా మీకు ఏ విధంగా ఉంటో మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎల్ఈడీ మనకి ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి స్విచ్ కావాలి కాబట్టి మార్కెట్‌లో ఒక 78 రూపీస్‌లో మనకి స్విచ్ అయితే దొరుకుతుంది. ఈ స్విచ్‌ని మనకి హ్యాండిల్‌కి ఫిట్ చేసుకొని మనకి క్లచ్ వైర్ నుండి లూప్ అయ్యి డైరెక్ట్‌గా మనకి డూమ్ లోపలికి వస్తుంది. డూమ్ లోపలికి వచ్చిన తర్వాత ఇగ్నిషన్ వైర్‌కి మనకి ఒక వైర్ అనేది సెట్ చేయాలి. మనకి ఏదైతే స్విచ్ వైర్ డబుల్ ఉంటుంది కదా! సింగిల్ వైర్ అనేది డూమ్‌కి మనకి ఇగ్నిషన్ వైర్‌కి సెట్ చేసి ఇంకొక వైర్ అనేది మనకి ఇందాకలా వైట్ కలర్ వైర్ అనేది రిమూవ్ చేసాం కదా! దానికి ఇవ్వాలనమాట. అప్పుడు స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఇగ్నిషన్ తాలూకా సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను చూడండి. ఒక ఎల్ఈడీని ఇండికేట్ చేస్తున్నాను మీకు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయాలని. ఇప్పుడు చూడండి ఈ విధంగా స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకి లైట్ అనేది ఇండికేట్ అయింది. ఆన్ అండ్ ఆఫ్ అవుతుందని మీకు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. నేను బాడీకి ఒక టెర్మినల్ పెట్టాను. అదేవిధంగా డైరెక్ట్‌గా మనకి ఎక్కడైతే ఇగ్నిషన్ తాలూకా స్విచ్ వైర్ ఉంటుందో దానిలో ఒక్క హోల్‌లోనే పెట్టాను. మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. బాడీకి ఒక టెర్మినల్ పెట్టాను. ఇంకొక టెర్మినల్ అండి 2 హోల్స్ ఉంటాయి కదా! ఇగ్నిషన్‌కి సంబంధించిన హోల్స్ దాంట్లో పెట్టాను. సింగిల్ హోల్‌లో పెట్టినప్పుడు కీ అనేది ఆన్ అండ్ ఆఫ్ అయినప్పుడు మాత్రమే ఎల్ఈడీ అనేది గ్లో అవుతుంది. మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేస్తున్నారు కదా! అదేవిధంగా ఇప్పుడు నేను పక్కన ఉన్న హోల్‌లో పెడుతున్నాను చూడండి. ఇప్పుడు డైరెక్ట్‌గా మనకి ఏంటి అవుతుందో మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. ఎల్ఈడీ అనేది డైరెక్ట్‌గా గ్లో అయిపోతుంది. మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు పెట్టాను కదా! ఇప్పుడు డైరెక్ట్‌గా స్విచ్ ఆన్ అండ్ ఆఫ్‌తో మనకు సంబంధం ఉండదనమాట. డైరెక్ట్‌గా ఆన్ అయ్యి ఉంటది. మీరు ఎప్పుడైనా సరే ఆ హోల్‌లో గాని మీరు వైర్ కనెక్షన్ ఇచ్చారనుకోండి స్విచ్‌కి డైరెక్ట్‌గా మీకు స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు కూడా డైరెక్ట్‌గా లైట్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది. అంటే మీరు ఇగ్నిషన్ కీ ఆన్ చేసినప్పుడు మాత్రమే ఎలగాలి. ఆఫ్ చేసిన మాత్రమే ఆఫ్ అవ్వాలి అంటే మాత్రమే నేను ప్రీవియస్‌లో చూపించిన హోల్‌లో మీరు సెట్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఎల్ఈడీ అనేది డైరెక్ట్‌గా ఇండికేట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా కీ అనేది ఆఫ్ చేసి పార్కింగ్ చేసినప్పుడు ఎవరైనా స్విచ్ ఆన్ చేసారనుకో డైరెక్ట్‌గా ఎల్ఈడీ అనేది గ్లో అయిపోతుంది. ఇప్పుడు చూడండి డైరెక్ట్ నేను స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేసినా సరే డైరెక్ట్‌గా ఎల్ఈడీ అనేది గ్లో అవుతూనే ఉంది. ఎక్కడ కూడా మనకు ఆన్ అండ్ ఆఫ్ అవ్వట్లేదు. ఒక హోల్‌లో పెట్టాను కాబట్టి. అదే ఇంక పక్కన రైట్ హోల్‌లో పెట్టామంటే అప్పుడు ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు మాత్రమే ఎల్ఈడీ గ్లో అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు రైట్ సైడ్‌లో ఉన్న హోల్‌లో పెట్టాను కదా! డబుల్ హోల్ ఉంటుంది కదా! మనకి డబుల్ హోల్‌లో ఒక సింగిల్ హోల్ అనేది ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఇంకో సింగిల్ హోల్ అనేది డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందన్నమాట. మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు స్విచ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నప్పుడు మాత్రమే ఎల్ఈడీ అనేది గ్లో అవుతుంది. ఒక బాడీకి నేను టెర్మినల్ అనేది బాడీకి పెట్టాను. ఇంకొక టెర్మినల్ మాత్రమే ఎక్కడైతే ఇగ్నిషన్ తాలూకా సప్లై అవుతుందో అక్కడ హోల్‌లో పెడుతున్నాను. క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. మీకు ఎందుకంటే ఇంత క్లియర్‌గా చెప్తున్నానంటే ఎవరైనా కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. ఒక టెర్మినల్ బాడీకి పెట్టాను. మన బైక్‌లో ఎక్కడ ఏ బాడీకి పెట్టినా సరే సప్లై అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఈ వైరింగ్ అనేది ఇక్కడ నుండి మనం సప్లై తీసుకోవాలి. సప్లై గురించి స్విచ్ అనేది నేను లెఫ్ట్ హ్యాండ్‌లో సెట్ చేశాను. మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. ఆన్ ఆఫ్‌కి సంబంధించిన స్విచ్ అనేది. అదేవిధంగా దానికి సంబంధించిన వైర్ అనేది క్లచ్ వైర్ నుండి లూప్ చేసుకొని డైరెక్ట్‌గా మన హెడ్‌లోకి డూమ్ హెడ్‌లోకి నేను తీసుకొనొచ్చాను. ఇప్పుడు ఒక వైర్
వైర్ అనేది డైరెక్ట్‌గా మనకి ఇగ్నిషన్ వైర్‌కి మనకి అటాచ్‌మెంట్ చేయాలి. ఇప్పుడు చూపించాను కదా! ఆ వైర్‌కి అటాచ్‌మెంట్ చేసి ఒక ఇన్ అనేది అవుట్‌గా అనేది డైరెక్ట్‌గా మనకి స్పీడోమీటర్‌కి అండ్ హెడ్ లైట్‌కి కనెక్షన్ ఇవ్వాలి. స్పీడోమీటర్ తాలూకా లైట్స్‌కి కనెక్షన్ ఇవ్వడానికి మనకు ఒక వైర్ అనేది రిమూవ్ చేశాను. ఆ వైర్ అనేది మనకి హబ్‌లోనే ఇప్పుడు రబ్బర్‌లో ఉంది కదా! ఆ హబ్‌లోనే 9 సాకెట్ తాలూకా పిన్‌లో ఉంటుంది ఈ వైర్ అనేది. ఈ వైర్ అనేది రిమూవ్ చేసామంటే డైరెక్ట్‌గా మనకి స్పీడోమీటర్స్ లైట్స్ అనేది ఆన్ అవ్వదు. మనం స్పీడోమీటర్ వైర్‌ని ప్లస్ దానికి డీసీ సప్లై ఇవ్వడానికి మనకి స్విచ్ నుండి వచ్చిన అవుట్‌పుట్ వైర్‌ని అటాచ్‌మెంట్ చేయాలి. అదేవిధంగా ప్రీవియస్‌లో మీకు ఎల్ఈడీకి సంబంధించిన వైట్ కలర్ వైర్‌ని చూపించాను కదా! దాన్ని కూడా అటాచ్‌మెంట్ చేయాలి. అంటే డీసీ సప్లై ఇవ్వడానికి మనకేంటంటే 2 వైర్స్‌ని అటాచ్‌మెంట్ చేయాలి. దేనికి స్విచ్ తాలూకా అవుట్‌పుట్‌కి. అప్పుడేంటంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు స్పీడోమీటర్, హెడ్ లైట్ కూడా ఎట్ ఎ టైమ్ ఆన్ అవుతుంది. దాని గురించి ఇగ్నిషన్ అనేది ఫస్ట్ డీసీ సప్లై ఇవ్వడానికి స్విచ్‌కి అనేది ఇవ్వాలి ఇన్‌పుట్ అనేది. అవుట్‌పుట్‌లోనే మాత్రమే స్పీడోమీటర్ అండ్ హెడ్ లైట్‌కి ఇవ్వాలి. అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఎక్కడి నుండి ఈ కనెక్టర్ తీసానంటే స్పీడోమీటర్ తాలూకా కనెక్షను. ఇప్పుడు 9 హబ్ చూపిస్తున్నాను కదా! ఆ హబ్ నుండి తీశాను. హబ్ నుండి గానీ, కనెక్టర్స్ నుండి గానీ రిమూవ్ చేసేటప్పుడు వైర్స్‌ని కరెక్ట్‌గా కేర్‌ఫుల్‌గా రిమూవ్ చేయండి. ఏ కనెక్టర్‌కి ఏ కలర్ వైర్ అనేది కనెక్ట్ అయిందో తెలుసుకున్న తర్వాత రిమూవ్ చేయండి. ఇది BS4కి సంబంధించిన కలర్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి BS6కి అయితే కలర్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక్కొక్క బైక్‌కి ఒక్కొక్క విధంగా డిఫరెంట్ కలర్స్ అనేది ఉంటుంది. అది అబ్జర్వేషన్ చేసిన తర్వాతే మీరు రిమూవ్ చేయండి. నా సజెషన్ అయితే మెకానిక్‌కే మీరు ఇవ్వండి. మీకు క్లియర్‌గా మీకు పర్ఫెక్ట్‌గా చేసిస్తారు. స్పీడోమీటర్‌లో ఉన్న ఎల్ఈడీని రీప్లేస్ చేయడానికి ఐరన్ ఫ్రేమ్ రిమూవ్ చేయాలి. స్పీడోమీటర్ కింద ఉన్న ఐరన్ ఫ్రేమ్ రిమూవ్ చేస్తే స్పీడోమీటర్ అనేది రిమూవ్ అవుతుంది. స్పీడోమీటర్ రిమూవ్ అయిన తర్వాత రబ్బర్ కనెక్టర్లు ఉంటాయి. ఆ రబ్బర్ కనెక్టర్‌లోనే మనం ఎల్ఈడీ అనేది ఇన్సర్ట్ చేయాలి. మనకి మార్కెట్‌లో ఇలాంటి ఎల్ఈడీలు దొరుకుతుంది. పార్కింగ్ ఎల్ఈడీ అంటే ఇస్తారు. 30, 40 రూపీస్ తీసుకుంటారు. ఈ ఎల్ఈడీ అనేది మనకి డైరెక్ట్‌గా రీప్లేస్ చేస్తే ఎల్ఈడీ అనేది గ్లో అవుతుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి ఎల్ఈడీ అనేది గ్లో అయింది. ఒక స్పీడోమీటర్‌లో మాత్రమే సెట్ అయింది. నేను తెచ్చిన ఎల్ఈడీస్. మిగతా ఆర్‌పిఎం అండ్ ఫ్యూయల్ ఇండికేటర్‌లో మాత్రం సెట్ అవ్వట్లేదు. చిన్న హోల్స్ ఉన్నాయి ఎల్ఈడీ ఇండికేటర్‌కి సంబంధించింది. ఒక స్పీడోమీటర్‌లోనే నేను తెచ్చిన ఎల్ఈడీ ఇండికేటర్ అనేది సెట్ అయింది. పవర్ సప్లై గురించి ఇగ్నిషన్ కనెక్టర్‌ని రిమూవ్ చేస్తున్నాను. చూడండి ఇగ్నిషన్ కనెక్టర్ రిమూవ్ చేసిన తర్వాత ఒక హోల్‌లోనే డీసీ వైర్ తాలూకా సప్లై అనేది నేను ఇన్‌పుట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక హోల్‌లోనే కీ ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు మనకి పవర్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. మీకు ప్రాక్టికల్‌గా చూపించాను కదా! ఒక ఎల్ఈడీ ఇండికేటర్‌ని ప్రీవియస్‌లో పెట్టి ఏ విధంగా మనకి ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు ఎల్ఈడీ అనేది ఆన్ అండ్ ఆఫ్ అవుతుందో దాని గురించే ఒక హోల్‌లోనే మనకి డీసీ సప్లై గురించి ఒక వైర్‌ని అటాచ్‌మెంట్ చేస్తాను. మీకు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. ఈ వైర్ అనేది మనకి డైరెక్ట్‌గా ఏంటంటే మనకి స్విచ్ ఇన్‌పుట్‌కి ఇవ్వాలి. మీకు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా స్విచ్ ఇన్‌పుట్‌కి ఇస్తే స్విచ్ నుండి వచ్చిన అవుట్‌పుట్ అనేది డైరెక్ట్‌గా స్పీడోమీటర్‌కి అండ్ హెడ్ లైట్ కనెక్షన్‌కి ఇవ్వాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా టోటల్‌గా మీకు ప్లాస్టింగ్ చేసేయండి. ఎందుకంటే మనకి బాడీ అనేది మైనస్ ఉంటుంది కాబట్టి ఎక్కడ చిన్న లీడ్ ఉన్నా సరే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మనకి ఎక్కడ కూడా మనకి బాడీ అనేది టచ్ అవ్వకూడదు. ఏ వైర్‌కి కూడా. ఎందుకంటే బాడీ మైనస్ కాబట్టి. ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా! ఈ కట్ చేసిన వైర్‌ని ఏంటంటే డైరెక్ట్‌గా లీడ్ తీసుకొని మనకి ఎక్కడైతే స్విచ్ ఉందో ఆ స్విచ్ ఇన్‌పుట్‌కి నేను ఇస్తున్నాను చూడొచ్చు. ఈ స్విచ్ ఇన్‌పుట్‌కి అటాచ్‌మెంట్ చేసామంటే డైరెక్ట్‌గా స్విచ్‌కి సప్లై అవుతుంది డీసీ అనేది. డీసీ సప్లై. ఇప్పుడు చూడండి మీకు ఈ విధంగా డైరెక్ట్‌గా దీన్ని కూడా మనకి ప్లాస్టింగ్ అనేది చేసేయండి. ప్లాస్టర్ చేస్తే మనకి కేర్‌ఫుల్‌గా మనకి ఇప్పుడు ప్రీవియస్‌లో ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా స్విచ్ నుండి వచ్చిన అవుట్‌పుట్ అనేది మీటర్‌కి వెళ్ళే సప్లై కూడా అటాచ్‌మెంట్ చేసేద్దాం. డైరెక్ట్‌గా అటాచ్‌మెంట్ చేసి అక్కడి నుండి ఇంకొక కనెక్షన్ అని వైర్ కనెక్షన్ తీసుకుందాం. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! డైరెక్ట్‌గా స్విచ్ నుండి వచ్చిన అవుట్‌పుట్ అనేది మీటర్‌కి కనెక్ట్ చేసేసాను. ఆ 2 వైర్ నుండి డైరెక్ట్ వైర్‌నే మనం ఏంటంటే హెడ్ లైట్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట. హెడ్ లైట్ కనెక్షన్ ఇస్తే టోటల్‌గా మనకి వైరింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి తర్వాత మీకు ప్రీవియస్‌లో చూపించింది ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది. అదేవిధంగా ఎల్ఈడీకి సంబంధించిన హెచ్4 పిన్ ఉంది కదా! హెచ్4 పిన్‌ని డైరెక్ట్‌గా ఫీమేల్ హెచ్4 పిన్‌తో కనెక్ట్ చేసేద్దాం. కనెక్ట్ చేస్తే వైరింగ్ అయితే టోటల్‌గా కంప్లీట్ అయిపోయినట్లే ఆల్మోస్ట్. ఇప్పుడు చూడండి ఈ విధంగా కనెక్ట్ చేశాను కదా! ఓల్డ్ హెచ్4 ఫీమేల్ పిన్‌కి. అదేవిధంగా వైట్ కలర్ వైర్‌కి డైరెక్ట్‌గా మనకి చూడొచ్చు. మీకు ఇప్పుడు వైర్ అనేది చూపించాం కదా! ఆ వైర్‌ని అటాచ్‌మెంట్ చేస్తే డైరెక్ట్‌గా మనకి హెడ్ లైట్‌కి ఆన్ అయిపోతుంది. డైరెక్ట్‌గా స్విచ్ ఆన్ చేసినప్పుడు హెడ్ లైట్ ప్లస్ స్పీడోమీటర్స్. అదేవిధంగా కనెక్టర్‌ని కూడా నీకు ఏ కనెక్టర్‌ని అయితే తీసానో ఆ కనెక్టర్‌ని కూడా డైరెక్ట్‌గా ఏంటంటే ఫీమేల్ కనెక్టర్‌కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే అప్పుడు ఏంటంటే ఇండికేటర్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇండికేటర్స్ తర్వాత గ్రౌండ్ అన్నీ కూడా కనెక్ట్ అవుతది. ఈ వైరే ఈ ఫీమేల్ కనెక్టర్ నుండి తీసాను. దీనికి కూడా ప్లాస్టింగ్ చేసేద్దాం. ప్లాస్టింగ్ చేస్తే ఆల్మోస్ట్ టోటల్ వైరింగ్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకసారి హెడ్ లైట్ అనేది టెస్ట్ చేద్దాం. ఏ విధంగా మనకి వర్క్ అవుతుందో. ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను. అదేవిధంగా పాస్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఏ విధంగా లైటింగ్ అనేది పాస్ అయితే లైటింగ్ వచ్చిందో. అదేవిధంగా మెయిన్ స్విచ్ ఆన్ చేశాను. మీరు అబ్జర్వేషన్ చేయండి లైటింగ్ అనేది
ఏ విధంగా మనకి ఇండికేట్ అయ్యిందో అదేవిధంగా మనకి అప్ డౌన్ చేస్తున్నాను హై లో అనేది మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. అదేవిధంగా పాస్ కూడా మనకి రన్ అవుతుంది. మీరు హై లో కూడా మనకి అప్ డౌన్ అవుతుంది లైట్ అనేది. మనకి బయట తీసుకుని వెళ్తే బైక్ కనుక లైటింగ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాను డైరెక్ట్గా. మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేశారు కదా. టోటల్గా వైరింగ్ అంతా టోటల్గా అంతా సెటప్ అయిపోయింది. లైటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. లైటింగ్ స్విచ్ కూడా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. పాస్ ప్రెస్ అవుతుంది. అదేవిధంగా డైరెక్ట్గా స్విచ్ కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు కూడా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఇగ్నిస్ కూడా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. టోటల్గా సెట్ చేసేస్తాను. డూమ్ అంతా సెట్ చేసి మీకు బయటికి తీసుకుని వెళ్ళిన తర్వాత బైక్ లైటింగ్ అనేది ఏ విధంగా ఉందో మీకు టోటల్గా చూపిస్తాను. టోటల్గా ఇప్పుడు డూమ్ అయితే ఫుల్గా సెట్ చేసిన తర్వాత మీకు అవుట్డోర్లో మనకి లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను. చూడండి క్లియర్గా. అవుట్డోర్ కండిషన్లోనే లైటింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని హెడ్ లైట్ మీకు చూపించడానికి అవుట్డోర్ కండిషన్లోకి అయితే బైక్ తీసుకుని వచ్చాను. చూడొచ్చు ఇగ్నిస్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాను. లైట్ అయితే ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఇగ్నిస్కి సంబంధించిన న్యూట్రల్ లైట్. అదేవిధంగా సెల్ఫ్ స్టార్ట్ చేస్తాను. మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. లైట్ కూడా ఎక్కడ కూడా మనకి బ్రైట్ అవ్వట్లేదు, గ్లో అవ్వట్లేదు. మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేశారు కదా. ఎక్కడ కూడా లైట్ అయితే గ్లో అవ్వట్లేదు. మీరు సెల్ఫ్ స్టార్ట్ చేసిన తర్వాత మీటర్లో కూడా ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తాను చూడండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత లైటింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉందో మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. అప్ డౌన్ కూడా చేస్తున్నాను. హై బీమ్ అండ్ లో బీమ్ కూడా మీకు అప్ డౌన్ చేసినప్పుడు కూడా మీరు చూడొచ్చు అబ్జర్వేషన్. అదేవిధంగా పాస్ కూడా ప్రెస్ చేస్తున్నాను. మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. హై బీమ్ ఇది లో బీము. పాస్ కూడా ప్రెస్ చేస్తున్నాను. మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. చూడొచ్చు ఏ విధంగా హై బీమ్ అండ్ లో బీమ్ అవుతుందో. అదేవిధంగా పాస్ కూడా మీరు ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు పాస్ ప్రెస్ చేశాను. ఏ విధంగా పాస్ అనేది ప్రెస్ అయింది. అదేవిధంగా లైటింగ్ ఎఫిషియన్సీ కూడా మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఏ విధంగా ఉంది. అదేవిధంగా స్పీడోమీటర్లు కూడా లైట్ని అబ్జర్వేషన్ చేయండి. మిడిల్లో లైట్ మాత్రం వైట్లో ఉంది. మిగతా రెండు మాత్రం ఆర్పిఎం అండ్ ఫ్యూయల్ అనేది మనకి లైట్ అనేది సెట్ అవ్వడం వల్ల మనకి చేంజ్ చేయలేకపోయాను. స్పీడోమీటర్ మాత్రం చేంజ్ అయింది. వైట్లో అయితే మనకి ఇండికేట్ అవుతుంది. ప్రీవియస్లో మీకు లూమినెస్ ఎంత ఉంటుంది ఎల్ఈడి లైట్ అనేది గెస్ చేయమని చెప్పాను కదా. 16,000 లూమినెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎల్ఈడి లైట్ అనేది చాలా హెవీ బ్రైట్నెస్ ఉంది. పీక్ బ్రైట్నెస్ ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఎంత లైటింగ్ అనేది వస్తుంది అనేది హెడ్ లైట్ నుండి. అదేవిధంగా బిఫోర్ ఎల్ఈడి లైట్ ఆఫ్టర్ ఎల్ఈడి లైట్ అనేది మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. ఏరియాని ఏ విధంగా లైటింగ్ ఎఫిషియన్సీ ఉన్నది అనేది ఆ బిఫోర్ ఎల్ఈడి లైట్ ఆఫ్టర్ ఎల్ఈడి లైట్లో మీరు ఒక వీడియోస్ అనేది శాంపిల్గా చూపిస్తాను. క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్, అన్బాక్సింగ్, రివ్యూస్, టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.